ఇదంతా ఒక వైపు అయితే ఇంకొక వైపు ఆ జూనియర్ విలన్ గాడు ఉన్నాడు కదా, ఈ నిబ్బి ఎవరితో లేచిపోయిందని చెప్పి తెలుసుకుందామని ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్తాడు. ఫస్ట్ మిర్జాపూర్ లో మున్నాబాయ్ లాగా అందరినీ బెదిరిస్తాడు. ఎవడు చెప్పకపోయేసరికి ఇంకా మిమిక్రీ చేయడం స్టార్ట్ చేసిండు. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. వీడి పర్ఫార్మెన్స్ తో అక్కడున్న స్టూడెంట్స్ అందరికి కిడ్నీ స్టోన్స్ చోలకెళ్ళి బయటకు వచ్చినాయి. ఈ రియాక్షన్ తో మనం స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూసినాం కదా, ఆ అమ్మాయి వీడికి మొత్తం చెప్పేస్తుంది. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా అని ఆ అబ్బాయి దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తాడు. దీంతో వీడి గ్యాంగ్ మన మోటివేషనల్ స్పీకర్ ఆర్యన్ అజయ్ వెనకాల పరిగెత్తుతారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఫైట్ ఉండాలి, కానీ వీడికి ఫైట్ చేయడం రాదు కాబట్టి విల్లన్స్ కి కూడా మోటివేషన్ డైలాగ్స్ చెప్తాడు. ఎవరు హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. మెగా ఫ్యామిలీ. తారక రామారావు కూడా మనోడే, ఆయన పెద్ద ఆయన. ఎన్టీఆర్ కూడా పెద్దోడే. ఎందుకు మనకి మన గొడవలు? రియల్ లైఫ్ రీల్ చూస్తున్నట్టుందిరా నాకు.